సంగెం మండలం నల్లపల్లి గ్రామంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఆధార్ కార్డుతో పాటు తన భర్త, కొడుకుల ఆధార్ కార్డులు చూపించి మొత్తం 3 యూరియా ఎరువుల బస్తాలు తీసుకుంది. ఆ బస్తాలతో ఇంటికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని ఆ మహిళపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. కేవలం 3 బస్తాలు తీసుకున్నందుకు ఇంత పెద్ద చర్య తీసుకోవడం రైతుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందిస్తూ ఈ దుర్మార్గపు ప్రభుత్వంలో రైతులపై ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. యూరియా బస్తాలు తీసుకుంటే మర్డర్ చేసినట్టు మహిళ రైతుల మీద కేసులు వేస్తున్నారు. ఇది పూర్తిగా అన్యాయమని వ్యాఖ్యానించారు. రైతులు ఇప్పటికే పంటల కోసం ఇబ్బందులు పడుతుండగా ఎరువుల సరఫరాలో ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు పెద్ద ఎత్తున విమర్శలకు గురవుతున్నాయి. సంగెం మండలంలో నల్లబెల్లి అనే ఊరుందట. ఆ ఊళ్ళే ఒక మహిళా రైతు భర్త ఎక్కడో బొంబాయిలో పనిచేస్తాడు, కొడుకు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తాడట. కానీ 3 ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆమె రైతు, ఆడబిడ్డ రైతు. పొలం ఉన్నది, 1 ఎకరమో 2 ఎకరాలు ఉన్నది. యూరియా బస్తాలు కావాలి. దుకాణం కాడికి పోయింది. పోతే దుకాణపోటు చెప్పిండట, ఒక్క ఆధార్ కార్డు మీద ఒకటే బస్తా అని చెప్పిండట ఎకరానికి. ఏం చేయాలి మరి? 3 బస్తాలు కావాలి. ఏం చేయాలని చెప్పి ఇంటికి పోయి కొడుకు ఆధార్ కార్డు, భర్త ఆధార్ కార్డు, ఆమె ఆధార్ కార్డు 3 పట్టుకొచ్చి ఆ దుకాణపోనికి ఇచ్చింది. ఇచ్చి 3 బస్తాలు కొంటపోయింది. కొంటపోతే ఏమైంది ఎరికేనా? మధ్యలో పోలీసు వాళ్ళు పట్టుకొని నాన్